ఒకసారి తెలుగు రాష్ట్రాలకి తెలుగు ఓటర్లు అలాగే తెలుగు ప్రాంతాలకు సంబంధించిన నాయకులు చేసినటువంటి ప్రచారం ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మహారాష్ట్రకి సంబంధించినంత వరకు దాదాపుగా 1 కోటి మందికి పైగా ఓటర్లు తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో అసోసియేట్ అయి ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 వర్గాల వైపు నుంచి ఆ ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం జరిపినటువంటి ప్రచారం ఉంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఈ ఎన్నిక చాలా కీలకం. తెలుగు నాయకులు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ప్రయత్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు, జనసేన అధినేతలు కూడా రంగంలో దిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా కనబడుతోంది ఇప్పుడు? కిరణ్ కుమార్ గారు ₹1 కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తూ ఉన్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలకు మహారాష్ట్రకు చాలా పెద్ద బార్డర్ ఉంటుంది. దాంతోపాటు ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పోటాపోటీగా అక్కడ ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున బీజేపీ బ్రాండ్ అంబాసిడర్గా ఫోకస్ చేసింది పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ. ఆయన పర్యటించిన నియోజకవర్గాలు మరఠ్వాడ, పూణే కంటోన్మెంట్, డెగ్లూర్, నాందేడ్, లాతూర్, విదర్భ ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. 5 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 10 రోడ్ షోలు నిర్వహించారు. 5 ర్యాలీలు కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ జనం రావడం చూసాం. ఆయన ప్రసంగాలు కూడా కొంత ఉద్వేగంగా, చాలా ఉత్సాహంగా అక్కడ కార్యకర్తలు ఉత్సాహపరిచేలా కనిపించాయి. సనాతన ధర్మం, హిందుత్వం ఇలాంటి వాటిపైన ఫోకస్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి ఆయన ఎక్కువగా ఆయన స్పీచ్లో ఫోకస్ చేసినట్టు కనిపించింది. ఇక రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రాపూర్, రాజూరా, డిగ్రాస్, వార్దా, నాగ్పూర్, బోకర్, షోలాపూర్ ఇవన్నీ కూడా దాదాపుగా తెలుగు ప్రజలు మెజారిటీగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. నాందేడ్ జిల్లాలో ఎక్కువగా ఇప్పటికీ తెలుగు మాట్లాడతారు. షోలాపూర్లో కూడా తెలుగు మాట్లాడతారు. అదేవిధంగా చంద్రాపూర్, రాజూరా, డిగ్రాస్ వీటిలలో కూడా తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అక్కడ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి పథకాలు ఒకవేళ అక్కడ అధికారంలోకి వస్తే అమలు చేయబోయేటువంటి స్కీమ్లపైన ఫోకస్ చేశారు. వాటిపైనే ఎక్కువగా మాట్లాడారు. అక్కడ కూడా తెలంగాణకు సంబంధించి 6 గ్యారంటీల స్కీమ్లను ప్రస్తావించారు. ఇక్కడ అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ ఇక్కడ రావాలంటే ఓటు వేయాలంటూ కూడా చెప్పారు. ఇదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కొంత స్టార్ క్యాంపెయినర్గా బీజేపీకి మహారాష్ట్రలో కనిపించారు. స్టార్ క్యాంపెయినర్గా సనాతన ధర్మం ఇంపాక్ట్ కూడా చాలా బలంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఆయన సనాతన ధర్మానికి ఛాంపియన్ గా చూపించుకున్నటువంటి వ్యవహారం.